వచ్చిందంటారా? చాలా హ్యాట్రిక్ అయి కొట్టారు చాలా వరకు. ఈ 16 నెలల్లో 3 సార్లు భారీ మెజారిటీ. అదే మీ 16 నెలల్లో మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే. కానీ ఈ 14 నెలల్లో గతంలో ఎప్పుడు చేయనంతగా చేశారు. ఫస్ట్ టైం నేను అధికారం లేని ఎమ్మెల్యే. రెండోసారి 3.5 సంవత్సరాలు అధికారం ఉన్నా అభివృద్ధి పనుల విషయంలో రూపాయి నిధులు రాలా. వంశీ గారు చాలా మంది అనుకుంటారు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇన్ని ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట. స్థానికంగా శాసనసభ్యుడు బలంగా ఉండాలంటే, గౌరవంగా ఉండాలంటే జనానికి దగ్గరగా ఉండాలి. జనానికి దగ్గరగా ఉండటం మన చేతులు పని. దాంతో పాటు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులు చేయాలంటే ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో నాకు పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. అన్ని రకాల ప్రోత్సహిస్తూ వచ్చారు. గతంలో ఎప్పుడు చేయనంత అభివృద్ధి అంటే 3.5 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కంటే 10 ఈ 14 నెలల్లోనే 10 అభివృద్ధి చేశాను. ఆ సంతోషం నాకుంది. ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో చేస్తానన్నటువంటి సంపూర్ణ విశ్వాసం నాకు. ఇంతకుముందు మీరు ఒక అంశం చెప్పారు, బుగ్గలకి వెళ్ళటం, పొట్టమే కొద్దటం. ఎవరు చేసేది ఆ పనులు? ఎవరినో దృష్టిలో పెట్టుకోగలుగుతారు. ఎవరైతే ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం కాదు, ఎవరైనా బుగ్గ గెలితేనో అదేలే పట్టమే గుద్దుతానో గిచ్చుతానో అంటేనో కాదు. మన కోసం పనిచేసిన కార్యకర్తకి అడత వంశీ గారు, మీరందరూ వెడమర్చి అడిగారు కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే కార్యకర్తలు 5 ఏళ్ల కష్టం కదా. అంతే కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 4 ఏళ్లు అంటే దాదాపు 9 ఏళ్లు అధికారం దూరంగా జగన్ గారి వెంట నడిస్తే ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్యకర్తలను పక్కకు దోసేసి వాలంటీర్లను పెట్టి నడిపించాలనుకున్నాం. పోనీ ఎలక్షన్లో వాలంటీర్లు కనపడ్డారా? 24లో వాలంటీర్లు కనపడలేదు. నీ కార్యకర్తల మీద నమ్మకం సన్నగిల్లింది. కార్యకర్తలు జెండా ఎత్తి కింద. జనరల్ గా మీరు పబ్లిక్ లో ఉంటారు, పబ్లిక్ పల్స్ మీరు కరెక్ట్ గా పట్టుకుంటారు యాజ్ అ పొలిటీషియన్ గా. చాలా మంది కంటే 19లో 23 రావడానికి ఏంటి టీడీపీకి, 24లో జగన్మోహన్ రెడ్డికి 11 రావడానికి కారణం ఏంటి? నా ఉద్దేశం ఒకటే వంశీ గారు, 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ప్రజలు భావించారు. కానీ 2 రాష్ట్రాలు బైఫర్కేషన్ అవటం, విడిపోవటం, 2 నరేంద్ర మోడీ గారి పొత్తు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు, వీటన్నిటికీ తోడు రాష్ట్రం 2 అయిన దాకా ఆంధ్రప్రదేశ్లో మాత్రం, తెలంగాణలో కూడా నాకు తెలిసి చాలా జిల్లాల్లో రాజశేఖర రెడ్డి గారి మీద ఇష్టంతో 5 ఏళ్లు రాజశేఖర రెడ్డి గారి కోసం మనం ఓటేస్తే 3 నెలల్లో రాజశేఖర రెడ్డి చనిపోయారు. వారి బిడ్డ ముఖ్యమంత్రి కావాలన్న బలమైన ఆకాంక్ష ఉండింది. 2 అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఒక భారీ మార్పు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, రాష్ట్రం 2 అయింది, రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సమర్థవంతమైనటువంటి చంద్రబాబు గారు కావాలా. ఆయన అయితే మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పని ఒక భావన ప్రజల్లో పోయి ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రజలు ఆలోచించి ఓటేశారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కోసం బాబు గారికి ఓటేశారు. కానీ వారిలో ఉండి కోరిక మాత్రం జగన్ గారు సీఎం కావాలని. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పా. ఎలక్షన్స్ 2 సంవత్సరాల ముందే అందరూ ఉన్నారు. విశాఖపట్నంలో 175 మంది అభ్యర్థులు మీటింగ్ జరిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మాట్లాడారు. నా ఒక్కడికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నేను గడప గడప కానీ మన ఎమ్మెల్యే పని 105 రోజులు తిరిగా. నేనేం చెప్పానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి, అలా మిగతా అన్ని అంశాలు కాదు, చంద్రబాబు గారిను, లోకేష్ గారిను, పవన్ కళ్యాణ్ గారిను, అప్పుడు లోకేష్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వేరువేరులో ఉన్నారు. పొత్తు లేరు. పొత్తు బ్రేక్ అయింది 14 తర్వాత, పొత్తు బ్రేక్ అయింది కొంతకాలం తర్వాత. కాబట్టి ప్రజల్లో ఒక కోరిక బలంగా ఉంది. ఒక అవకాశం రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఇవ్వాల ఆలోచన బలంగా ఉంది. కాబట్టి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అనేది బాగా పనిచేస్తుందని మీటింగ్లో చెప్పారు. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పారు, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తినడం తగ్గించండి. అంటే జగన్ గారికి చెప్పలేం కదా, ఆ ఉండేవాళ్ళకి చెప్పారు. ఒక్క అవకాశం జగన్ గారికి చెప్పినప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? ఒక్క అవకాశం అనేది బాగుంది కదా, ఒక్క అవకాశం బాగుంది, జగన్ గారికి అది పాజిటివ్ మాట.
అని చెప్పి 170 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్తున్నానంటే ఓకే స్టేజ్ మీద జగన్ గారు అంటున్నట్టే కదా అంతే కదా అని. అయితే వాళ్ళు పాటించారు దీన్ని ఒకదాన్ని పాటించారు. ఒక అవకాశం చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మళ్ళా కానీ ఒక్క అవకాశం మాత్రం పాటించారు. కాబట్టి ఆ ఒక్క అవకాశం వచ్చింది. 19 ఆ ఒక్క అవకాశం ఈ రాష్ట్రాన్ని ఎంత అరిష్టం పాలు చేసిందో, ఎన్ని రకాలుగా అరిష్టం అన్ని రకాల, ఓకే 1 కాదు 2 కాదు 3 కాదు, ఒక భిన్నమైన సంస్కృతి, హోందా రాజకీయాల్లో కక్ష సాధింపు రాజకీయాలు, వెంటాడటం, వేధించటం, ప్రతిపక్ష పార్టీ అన్నా ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులన్నా లేదు ప్రజా సంఘాలన్నా మనకు పడలేదంటే పూర్తి వెంటాడుతుంది. ఆఖరికి సోషల్ మీడియా పోస్టింగ్లు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉండేవాళ్ళు. వంశీ గారు మీకు తెలిసే ఉంటుంది, అంకబాబు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆ వయసులో ఆయన సోషల్ మీడియా పోస్టింగ్ కూడా అదే అంత ఫార్వర్డ్ చేశారు. అది కూడా ఫార్వర్డ్ చేసింది కూడా మామూలు గౌరవంగానే విమర్శించారు అంకబాబు గారిని వెంటాడి తీరు. ఒక అంకబాబు గారినే కాదు, ఎంతో మంది, ఒక మహిళ రంగనాయకమ్మ ఏదో పేరు ఒకరు కాదు, వెంటాడినటువంటి తీరు, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దించిన తీరు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ లో భయపడిన తీరు. ఆ ఒక్క అవకాశం ఏమైందంటే జగన్ గారు వద్దు, బాబు గారు కావాలా. నేను చాలా మందికి చెప్పా, అయ్యా ఎలక్షన్ ముందు మీకు కూడా చెప్పాను, నాకు మీరు చెప్పారు ఒక ప్రపంచం రాబోతుంది, అలా జరిగిద్దంటారా అని అడిగా నేను. మీరు చెప్పారు, నేను చెప్పాను మీకు సార్ 57% అంటే జగన్ గారి వ్యతిరేకంగా ఓట్లు తగ్గే పని లేదు, 160 స్థానాలకి సీట్లు తగ్గే పని లేదు, ప్రజల్లో బలమైన భావన ఉంది, జగన్ గారు వద్దు, చంద్రబాబు గారు కావాలా. ఎందుకని చెప్తున్నానంటే ఏ విధంగా 2014లో చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రం ముందుకు పోతుంది, బాగుపడే ఆలోచన చేశారో, ఒక్క అవకాశం పేరుతో మనం పొరపాటు చేసాం, జగన్ గారికి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసాం. మళ్ళీ ఇది బాగుపడాలంటే కనీసం 10-15 ఏళ్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా అని నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక శక్తులు మొత్తం ఒకటైనవి. ఒక వ్యతిరేక శక్తులు ఒకటి కాకుండా జగన్ గారు ఏంటంటే ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని ఉచ్చనీచాలు మార్చి అందరినీ ఒక దగ్గర ఆయన శత్రువు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు శత్రువు కాదు, వారే శత్రువు, వారు ఎవరి మాట వినడు. అంటే వంశీ గారు కొన్ని విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ మధ్య చెప్పడం ప్రారంభించాను. ఎందుకు ప్రారంభించానంటే ఆ 16 నెలలు మీకు దూరంగా జరిగానని వెంటాడారు, వేధించారు, కేసులు పెట్టారు, అనేక దర్యాప్తు సంస్థలు పెట్టారు, ఏమీ దొరకలా. నేను తప్పు చేయలేదు కాబట్టి. వంశీ గారు నేను నిజంగా తప్పులు చేసి ఉంటే ఒక ముఖ్యమంత్రితో గొడవ పెట్టుకున్న తర్వాత నా మీద ఏ విధంగా వేధించవచ్చు, ఏమీ దొరకలా. మరి ఈ 14 నెలలు అధికారంలోకి వస్తే నేను మీ జోలికి రాలా, మనసులో బాధ ఉన్నా, కష్టం ఉన్నా, మీకు వెంటాడితే ఎలా ఉంటుందో చూపించాలన్న కోరిక ఉన్నా, చంద్రబాబు గారికి భయపడి మీ జోలికి నేను లాక్ చేశారు, నా పని నేను చేసుకుంటున్నా. మరి ఈ మధ్య 4 నెలలుగా మళ్ళీ సోషల్ మీడియా, వైసీపీ మెయిన్ మీడియా, వైసీపీ టార్గెట్